హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది రాగి నూడిల్స్. మనం ప్రతిసారి మైదాతో చేసిన నూడిల్స్ చేసుకుంటాం కదండి. ఒకసారి ఈ రాగి నూడిల్స్ కూడా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మీకు నచ్చిన బ్రాండ్లో రాగి నూడిల్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, హాఫ్ కప్ స్వీట్ కార్న్, బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, నూడిల్స్ మసాలా, చాట్ మసాలా, పెప్పర్, లెమన్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ షెజ్వాన్ సాస్, ఉప్పు, నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్ళతో ఉన్న నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న రాగి నూడిల్స్ని ఇందులో వేసుకుందాం. వీటిని బాగా గట్టిగా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే నూడిల్స్ విరిగిపోతాయి. నూడిల్స్ బాగా ఉడికిపోయాయి. వీటిని వడగట్టే గిన్నెలో వేసుకొని వడబోసుకోవాలి. ఈ నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా చల్లని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. దీనివల్ల ఈ నూడిల్స్ చాలాసేపు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్, హాఫ్ టీ స్పూన్ గార్లిక్, హాఫ్ టీ స్పూన్ జింజర్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ ఆనియన్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక 1 కప్ క్యారెట్, హాఫ్ కప్ స్వీట్ కార్న్, 1 కప్ బీన్స్, 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యాబేజీ తురుము, ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలకన్నిటికీ సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్స్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఎక్స్ట్రా స్పైసీ కోసం 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్, 2 టీ స్పూన్ నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, 1 టీ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా రెడీ అయిన నూడిల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ మరియు ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవాలి. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.